మనందరము మనకి ఏ నామంలో తెలుసో దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాము, ఆయన గణపరుద్దామండి. లెట్స్ ఆల్ జస్ట్ క్విక్లీ ప్రే అండ్ స్టార్ట్ ది వర్షిప్. మహోన్నతుడా, మహాగండ, సర్వశక్తిమంతుడా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలయ్యా. మారని వాడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ నామమును బట్టి తండ్రి, నీవు మా జీవితంలో ఏం చేయాలని ఆశపడుచున్నావో మాకు తెలియజేస్తున్న దేవా, నీకు వందనాలు. ఈరోజు నేను స్తుతించి ఆరాధించుండగా మా స్తుతుల మీద నీవు ఆసెండ్ ఆఫ్ కమ్మను వేడుకొంచున్నాము. మా స్తుతులను బట్టి నీవు మహిమ పొందిన ఆయన, మా జీవితాలను బట్టి నీవు మహిమ పొందమని, రానయ్యున్న వాళ్ళు క్షేమంగా సకాలంలో ఇక చేరుకు ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.
హల్లెలూయా. అలాగే అందరం కలిసి జుంటితేనే దార కన్నా యేసునామమే మధురం అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను.
నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. పెట్టిన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంబితిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. దేవుని వాక్యం వినే ముందు మరికొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపుదామండి. లెట్స్ జస్ట్ లుక్ టువర్డ్స్ గాడ్, స్పెండ్ అ లిటిల్ బిట్ మోర్ టైం. ఆయన నామమును బట్టి మనం అందరం చేతులెత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. వి జస్ట్ టాక్ బిఫోర్ దట్ దేవుడు డిఫరెంట్ టైమ్స్లో తన నామమును బయలుపరుచుకున్న దేవుడు. శిలువ మీద యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత సాతాను మీద శిలువ విజయోత్సవంతో తిరిగి గెలిచినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్ని నామముల కన్నా పై నామముని తండ్రి యేసు ప్రభువారికి అనుగ్రహించారని. And if you read it still in Ephesians 1st chapter, in the end it says, అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకు అనుగ్రహించి ఆయనను సంఘమునకు శిరస్సుగా మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. Amen. The best weapon that God has given us to the church is the name of Jesus. Jesus was given to the world for salvation, but after salvation the name of Jesus is given to the church. సంఘమునకు ఇచ్చిన ఒక ఆయుధము యేసు అనే నామము. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నామములో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి రోగము తల వంచుతుంది, ప్రతి సాతాను శక్తి పారిపోతుందని. Amen. That power is given to us, and the question today is, are we using it? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామమును ధ్వజంగా ఎత్తినప్పుడు మన ముందర ఎటువంటి సమస్య అయినా నిలవజాలదు అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, as a church, are we using it? Even as we are singing this song, let's just spend a couple of minutes. ఆయన నామం యొక్క విలువ మనకు తెలుసా? దాన్ని మన జీవితంలో మనం అప్లై చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. Let's just think about it as we sing this song. ఏ నామములో? సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. అందరం బిగ్గరగా చెప్తామండి. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. మరొకసారి చెప్తామా, ఏ నామంలో? ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమ
పాపమంతా క్షమించబడెను ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును ఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము మరొకసారి నీ నామమునే నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము రోగము తల వంచును నీ నామము ఎదుట శాపము తల వంగును నీ నామము ఎదుట రోగము తల వంచును నీ నామము ఎదుట శాపము తల వంగును నీ నామము ఎదుట సాటి లేని నామము స్వస్థపరచే నామము సాటి లేని నామము స్వస్థపరచే నామము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము లొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము
ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము చివరిసారి అందరం కలిసి నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘంగా మాకు ఇచ్చిన యేసయ్య నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎదుర్కొన్న ప్రతి ఒక్క శ్రమలో తండ్రి, ప్రతి ఒక్క పరీక్షలో ఇదిగో దేవా నీ నామంను ఎత్తి విజయోత్సాహంతో నీ నామం ధ్వజంగా ఎత్తి నిల్చున్నామయ్యా. నీ రక్షణ మాకు చూపించి మా జీవితం బట్టి నీవే మహిమగంతో ప్రభావాలు పొందమని యేసు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request everyone to please be seated. Once again, good morning, church. God is good, and all the time. Amen. If you see any empty seats before you, please feel free to come forward and occupy them. Let's get in our next segment. We have Pastor Satyapal Garu among us. Praise God for sending Pastor to us. దేవునికి మహిమ కలుగును గాక. Request Pastor to please come forward and minister the word to us. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాలం ఆరాధనలో మీతో పాటుగా నేను ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆధిక్యత అవకాశాన్ని బట్టి నేను మొదట దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరిగా ఉన్నటువంటి పాస్టర్ గారికి, ఇండియన్ ఫెలోషిప్ నాయకులకు, మీ అందరికీ ప్రభు నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ మధ్యలో మరొకసారి ఆయన కొరకు నిలబడటానికి ప్రభు నాకు మరొక అవకాశాన్ని మీ ద్వారా కలిగింపచేసినందుకై నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయం మొదటి చరణం, మొదటి వచనాన్ని
మనం చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములు దాన్ని రౌతును. ఆయన సముద్రమును పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. మీ సన్నిధిలో మా హృదయాలు నీ తట్టు తిప్పబడుతుండగా మేమందరం కూడా అయా నీ వైపు చూస్తూ నీ వల్ల బలము నుండి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయమని క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ 15వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథంలో ఒక చక్కని పాట ఉంది. ఆ పాటకు సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేయటానికి ముందు, నిర్గమాకాండ గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్లో దేవుని ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ప్రణాళిక, అవి వారి జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన పూనుకున్న విధానం బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. నిర్గమాకాండ గ్రంథం, అలాగనే సంఖ్యాకాండ గ్రంథం, లేవీకాండ గ్రంథం, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం. మనకు బైబిల్ గ్రంథం చదివితే 5 కాండాలు కనిపిస్తాయి. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మనకు 5 పుస్తకాలు ప్రత్యేకంగా రాయబడి ఉంటాయి. ప్రతి పుస్తకానికి చివర కాండం అని రాయబడుతుంది, అంటే భాగాలు, పుస్తకంలోని భాగాలు. విశేషం ఏంటంటే నిర్గమాకాండం నుంచి నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ఈ 3 గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజలు సుదీర్ఘంగా ప్రయాణం చేసినటువంటి అరణ్య ప్రయాణానికి సంబంధించిన వివరాలను అందజేసే పుస్తకాలు ఇవన్నీ కూడా. చివరి అధ్యాయం, చివరి బుక్ ఏదైతే ఉందో ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకం మొదటి 3 పుస్తకాల్లో రాయబడిన దాన్ని మరొక్కసారి, దానిలోని ప్రాముఖ్యమైన అంశాలను మరొకసారి వాక్యంలో బోధించటం అనేది, ఉపదేశించటం అనేది రాయబడి ఉంది. అందుకే చివరి గ్రంథం ద్వితీయోపదేశ కాండం అంటే అంటే రెండవసారి, ఉపదేశం అంటే మరొకసారి ఉపదేశించటం అని అర్థం. ఏది మరొకసారి ఉపదేశిస్తున్నాడు అంటే నిర్గమాకాండ గ్రంథంలోనూ, లేవీయకాండంలోనూ, సంఖ్యాకాండంలోనూ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏదైతే దేవుని ప్రజలకు రాసి ఉంచాడో దానిని మరొకసారి వివరించే ప్రయత్నం ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు ఈ గ్రంథం చదివేటప్పుడు నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు జరిగే ఈ వాక్య భాగాలు మనం చదువుతూ ఉంటే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఈ గ్రంథం రాయబడినట్లుగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశం ఏంటంటే దేవుడు వారి కొరకు ఒక వాగ్దానం చేశాడని, ఆ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకోవాలని, వారి కొరకు దేవునికున్న ఒక గొప్ప ప్రణాళిక ఏదైతే ఉందో వారు దానిని అనుభవించాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవునికైతే ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని ప్రజలు మొదట తమన్న స్థితిలో దేవునికి ప్రార్థించటం ప్రారంభించినట్లుగా నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి 2 అధ్యాయాలు కూడా చదివితే కొంచెం వివరణ మనకు అర్థమవుతుంది. కాబట్టి వారి ప్రార్థనలు, దేవుని యొక్క సంకల్పం, దేవుడు తన ప్రజల కొరకు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప నిర్గమమును గురించి రాయబడింది. లేకపోతే ఒక గొప్ప దేశంలోనికి ప్రవేశించేటువంటి అనుభవాల గురించి వివరించబడి ఉన్నది వాక్య భాగంలో. అందుచేత ఈ అధ్యాయాలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు అరణ్యములో వారు ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణ జీవితం మనకు కనిపిస్తుంది. ఆ సుదీర్ఘ ప్రయాణం అనంతరం వారు యోర్దాను నదీ తీరం దగ్గరకు వస్తారు. అక్కడితోటి ఈ వాక్య భాగాలు, ఈ మొదటి 5 గ్రంథాలు ముగించబడతాయి. యెహోషువ గ్రంథంలోనికి వచ్చేసరికి వారు యోర్దాను నదిని దాటి కానాను దేశంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్
ఈ రెండు కనిపిస్తాయి. అంటే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావటం, కానాను ద్వారము దగ్గర నిలబడటం. ఈ పుస్తకాల యొక్క సంపుటి మనకు అర్థం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయాలన్నీ చదువుతున్న సమయంలో 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మోషే, ఆయనకు యాజక సహకారిగా ఉన్నటువంటి అహరోను, అలాగనే ప్రవక్తిగా పిలువబడుతున్న మిరియాము, ఈ ముగ్గురి గురించి 15వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం చూసేది ఒక పాట, ఒక కీర్తన, స్తుతి గానం, ఆరాధన పాట. ఇది దేవుణ్ణి ఆరాధించి స్తుతించేటువంటి, కృతజ్ఞత చెల్లించేది ఒక అద్భుతమైన కీర్తన. మనందరికీ తెలిసింది ఏంటంటే కీర్తనల గ్రంథంలోనే కీర్తనలు ఉంటాయని. కానీ నిర్గమాకాండ గ్రంథంలో కూడా దేవుని ప్రజలు స్వరమెత్తి దేవుణ్ణి ఆరాధించినటువంటి ఒక గొప్ప ఆరాధనా గీతం, ఒక గొప్ప స్తుతి కీర్తన. మీరు ఇంతకుముందు పాడిన పాటలన్నీ కూడా వింటున్నప్పుడు మన హృదయాలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాయన్న అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ 15వ అధ్యాయంలో మొదట క్వైర్ లీడర్గా, ప్రవక్తిగా ఉన్న మిరియాము పాట ఎత్తింది. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు సమాజం అంతా కూడా పాడటం ప్రారంభించారు. వారు పాట పాడుతున్నప్పుడు స్వరమెత్తి దేవుని బిగ్గరగా స్తుతిస్తూ ఆరాధించటం మొదలుపెట్టారు. ఏమిటి ఆరాధన? ఎందుకీ స్తుతి కీర్తన? ఎందుకీ బలము, నా దేవుడు, నా గానము, నా ఆరాధన? దేవుణ్ణి ఘనపరచడానికి గల కారణం ఏంటి? దేవుణ్ణి స్తుతించేటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది? ఎందుకు ఈ పాట బైబిల్ గ్రంథంలోనికి రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు పురుకొల్పాడు అనేది మనం ఆలోచన చేస్తే క్రైస్తవ ఆరాధనకు ఖచ్చితంగా అది అన్వయించబడుతుంది. క్రైస్తవ ఆరాధన ప్రపంచంలో ఉన్న భిన్న మత విశ్వాసాల ఆరాధన కంటే చాలా ప్రత్యేకమైంది. క్రైస్తవ ఆరాధన లోకములో లౌకిక సంబంధమైన మనుషుల ఆరాధనను వ్యక్తీకరించే దానికంటే మరింత విస్తరమైన ఆలోచనతోటి, అనుభవంతో దేవుణ్ణి ఆరాధించటం అనేది మనం చూస్తాం. సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా పాట పాడితే పాటకు జ్ఞానం ఉండాలి, సాహిత్యం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనలతోటి పదాలు కూర్చుకొని ఆరాధించటం, పాట పాడటం అనేది కనిపిస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో ఆరాధనలో ప్రత్యేకత ఏంటంటే ఆరాధనకు సాహిత్యం కంటే ముందుగా సంఘటన ముఖ్యమవుతుంది. సంఘటన సాహిత్య రూపకంలోనికి వస్తుంది. సాహిత్య రూపంలోనికి వచ్చిన ఆ సాహిత్యము దేవునికి స్తుతిగానంగా మారుతుంది. ఇది మొదటిది. అంటే ఒక సంఘటన ఒక వ్యక్తి పాట రాసేటట్టుగా చేస్తుంది, ఆ పాట దేవుణ్ణి ఆరాధించేటట్టుగా చేస్తుంది. మొదటిది. రెండవది, సాధారణంగా ఎవరైనా ఒక పాట రాసేటప్పుడు అందుకు సంబంధించిన ఆలోచనలో నుంచి పాటలు పుట్టుకొస్తాయి, ఆరాధన పుట్టుకొస్తుంది, స్తుతి పుట్టుకొస్తుంది. నేను కరీంనగర్ జిల్లాలో కొంతకాలం పరిచర్య చేశాను. పరిచర్య చేసిన దినాల్లో అక్కడ చాలామంది, ఆ గ్రామం అది, అక్కడ చాలామంది సాహిత్యకారులు ఉండేవారు. అంటే పాటలు రాసేవారు ఉన్నారు. ఒక తెలుగు మాస్టర్ ఉన్నారు. ఆయన చక్కగా పాటలు రాస్తాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే దేవాలయంలో దేవునికి పాటలు రాస్తాడు. ఆయన ముఖ్యంగా హైందవ విశ్వాసం ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి ఆరాధన కలిగించడానికి, పాటలు పాడటానికి, ఆ దేవాలయంలో పాడే పాటలు ఆయన స్వయంగా రాస్తాడు. ఆయన అట్లా పాటలు రాసే క్రమంలో చాలామంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీరు బాగా పాటలు రాస్తారు కాబట్టి మీరు చక్కగా మా యేసు ప్రభుని గురించి ఒక పాట రాయండి అంటే యేసు ప్రభుని గురించి కూడా పాట రాశాడు. ఆ పాట ఎలా రాశాడంటే, మీరు యేసు ప్రభుని గురించి కొంచెం చెప్పండి అన్నాడు. మీ బైబిల్ లేదన్న ఒక మాట చెప్పండి, ఏదన్నా కొన్ని విషయాలు చెప్పండి అని చెప్తే ఆ మాటలను ఆలోచన చేసి ఆలోచనలో నుంచి దేవునికి ఒక పాట రాసి ఈ పాట మీ చర్చిలో పాడండి అని కొంతమందికి పాట నేర్పించాడు. అలా కాదు. క్రైస్తవ ఆరాధన అలాంటిది కాదు. క్రైస్తవ ఆరాధన ఆలోచనల నుంచి వచ్చేది కాదు. క్రైస్తవ ఆరాధన అనుభవంలో నుంచి వచ్చేది. క్రైస్తవ ఆరాధన అనుభవంలో నుంచి వస్తుంది. ఇప్పుడు 15వ కీర్తన, మనం 15వ అధ్యాయంలో రాయబడిన ఈ కీర్తన చదివేటప్పుడు ఈ కీర్తన ఒక గొప్ప సంఘటన ఆధారం చేసుకుని రాయబడిన కీర్తన.
ఈ కీర్తన పాడేవారందరూ కూడా ఈ అనుభవాన్ని, ఈ సంఘటన వ్యక్తిగతంగా అనుభవించిన వారు రాసినటువంటి కీర్తన ఇది. ఎవరు పడితే వారు ఈ పాట రాయలేదు, ఎవరు పడితే వారు ఈ పాట పాడటం లేదు. ఈ 15వ అధ్యాయం మనం చదివితే ఎవరైతే ఈ సంఘటనలో అనుభవంలోనికి వచ్చారో వారు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు క్రైస్తవ సంఘానికి. ఈ మానవ ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసిగా మనకెంత గొప్ప ఆధిక్యత దేవుని ద్వారా అనుగ్రహించబడింది. మన సొంత జ్ఞానం, ఆలోచనలతోటి స్వరమెత్తి మనం దేవుణ్ణి ఆరాధించటం కంటే వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుడు ఏదో చేయాలని ఆలోచన చేసి ఆయన చేసిన కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్నప్పుడు అనుభవంలో నుంచి మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆరాధించడం అనేది, ఆ ఆరాధన ఆత్మతో కూడింది, ఆ ఆరాధన పరిపూర్ణమైన యథార్థతతోటి కూడిందిగా మారిపోతూ ఉంది. అందుకే యేసు ప్రభు వారు తాను జీవించిన దినాల్లో ఆయన అనేక ప్రాంతాలు దర్శిస్తూ సమరయ అనే ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆయన మిట్ట మధ్యాహ్నం వేళ యూదులు ఎవరు కూడా సమీపించినటువంటి సమయంలో ఆ సమరయలో ఉన్నటువంటి ఒక బావి దగ్గరకు ఒక స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది. అక్కడ ప్రభు ఆమెతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రాముఖ్యమైన గంభీరమైన ప్రశ్న, దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, ఆరాధించే స్థలం దాని గురించి మాట్లాడుతుంది. కానీ ప్రభు ఏమన్నాడంటే ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన అనుభవాలు చాలా గొప్పవి. దేవునితో మనకున్న సంబంధం చాలా గొప్పది. దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు చాలా శ్రేష్టమైనవి. ఇవి రుజువుపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ పాడినటువంటి కీర్తన 15వ కీర్తన. ఇప్పుడు ఈ కీర్తనలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటి వచనంలో యెహోవాను గూర్చి గానము చేయుడి, ఆయన ఎదుట అతిశయించి జయించుడి, గుర్రములను దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోషును, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను అని రాయటం, ఆరాధించడం ప్రారంభించారు. ఇదొక గొప్ప సంఘటన జరిగింది ఇక్కడ. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనికి ఈ కీర్తనకు, ఈ పాటకు, ఈ పుస్తకాలకు నేపథ్యాన్ని మనం చూస్తే ఐగుప్తులు వారు బానిసత్వంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, దాస్యపు జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, స్వేచ్ఛను కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మంచిగా బ్రతికి ఇప్పుడు బానిసలుగా మారిపోయాం. ఒకప్పుడు అన్నీ కలిగి సమృద్ధిగా ఉండి ఇప్పుడు ఏమీ లేని వారిగా మిగిలిపోయిన ఒక స్థితిలో ఉండి వారికి దేవునికి మొరపెట్టారు. వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అని చెప్తూ దేవుడు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చినట్లుగా వాక్యం రాయబడుతుంది. నేను వారి ప్రార్థన విన్నాను, వారి మొరను ఆలకించాను, నేను దిగి వచ్చేతని, ఐ హ్యావ్ కమ్ డౌన్, నేను దిగి వచ్చేది నేను వాక్యంలో రాయబడింది. చాలా అద్భుతమైన మాట. బైబిల్లో వాక్యాన్ని చదివేటప్పుడు చక్కగా మనసు పెట్టి చదివితే ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడంటే, వారు ప్రార్థన చేస్తారయ్యా, నేను విన్నాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, దయచేసి మోషేను బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి విమోచన కలుగు చేయి అని దేవుడు చెప్పలే. మోషేతో దేవుడు చెప్పింది అంటే, వారు ప్రార్థన చేసినప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు నేను చూచాను, నేను విన్నాను, ఆ తర్వాత నేను వారి కొరకు దిగి వచ్చి అన్నాను. ఐ హ్యావ్ కమ్ డౌన్, నేను వారితో ఉండటానికి దిగి వచ్చాను. లిటరల్గా, వాస్తవానికి దేవుడు లిటరల్గా ఆయన దిగి వచ్చినట్టుగా మనం ప్రత్యక్షంగా చూడం, కానీ ఆయన సన్నిధి మాత్రం వారికి తోడుగా ఉంచాడు. ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంచాడు. మనం చాలా ప్రత్యేకమైన వారం. ఇశ్రాయేలుల కంటే, యూదేయ జనాంగం కంటే ప్రపంచంలో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవ సమాజం, ఒక క్రిస్టియన్ బిలీవర్గా, క్రీస్తును అనుసరించే వ్యక్తిగా, క్రైస్తవుడిగా యూదుల కంటే, ఇశ్రాయేలుల కంటే మనం ఎంతో ధన్యులం. ఎందుకు అంటే
ఆనాడు వారు ప్రార్థన చేసినప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి వారి ప్రార్థన విని ఆయన దిగి వచ్చానని ఆయన సన్నిధి ఇచ్చాడు. కానీ మన ప్రత్యేకత, మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే ఆయన కేవలం ఆయన సన్నిధి ఇవ్వటం లేదు, ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకుని శిలువ మరణం పొందినట్టుగా తగ్గించుకోవటానికి, రిక్తునిగా చేసుకోవటానికి ఆయన భూమి మీదకి శరీరం దాల్చుకొని వచ్చాడు. హీ ఈస్ ద గాడ్ వన్ హూ ఈస్ ఇన్కార్నేటెడ్. ఈ ప్రపంచంలో దేవుడు అవతరించిన దేవుడు, దేవుని అవతారం కాదు. యేసు ప్రభును చూచినప్పుడు ఆయన అవతారము కాదు, యేసు ప్రభు అవతారం కాదు. అవతారం అంటారు మన హైందవ ధర్మంలో, హైందవ విశ్వాసంలో అవతరించాడు. దేవుడు అవతారం ఎత్తుతాడని. ఎన్ని అవతారాలు ఎత్తారంటే 10 అవతారాలు ఎత్తారని. ఒక క్రైస్తవ విశ్వాసి చర్చికి వెళ్ళి ఒక ఆయన చెప్పాడు, అయ్యా మీరు, ఆయనకు బాగా ఇష్టం అందరితో కలిసి యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని చెప్పడానికి ప్రయత్నంలో అని చెప్తున్నాడు. మీరు నమ్ముతారు కదా దేవుళ్ళు అవతారం ఎత్తారని, 10 అవతారాలు ఎత్తిచ్చాడు కదా, 11వ అవతారం యేసు ప్రభు వారు. ఎందుకంటే అట్లయినా యేసు ప్రభు వారు నమ్ముకోవాలని. యేసు ప్రభు వారు అవతారం ఎత్తలే, ఆయన అవతరించాడు. హీ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ టు ది ఎర్త్. ఆయన అవతరించలే, అవతారం ఎత్తలేదు ఆయన కదా. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరైనా రూపురేఖలు కొంచెం మార్చుకున్నా, వస్త్రధారణ మార్చుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా మనకు కనిపించినాయి, కొత్త అవతారాలు కనపడుతున్నామని. అది కాదు, యేసు ప్రభు అవతారం ఎత్తలేదు, ఆయన అవతరించారు. అవతరించడం అంటే పైనుంచి కిందకి రావటం. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం కొరకు, నీ కొరకు, నా కొరకు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలుస్తూ కూడా దిగి రావటం. ఒట్టిగా దిగి రాలేదు. వాక్యంలో ఈ సువార్తలు ప్రారంభించేటప్పుడు ఇమ్మానుయేలు అన్నాడు, అనగా దేవుడు మనతో ఉండటం. గాడ్ ఈజ్ విత్ us అన్నాడు. దిగి రావటం, మనతో ఉండటం. ఇంకొంచెం ముందుకెళితే ఆయన మన కొరకు చేసినవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ మాటలు నేను మరొకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వస్తాం. వారి ప్రార్థన విన్నాడు, వారి కొరకు నా సన్నిధి ఇవ్వబడుతుంది. ప్రత్యక్షంగా శరీరం దాల్చుకొని దేవాతి దేవుడు దిగి రాలేదు, కానీ వారి మధ్యలో ఆయన ఆత్మస్వరూపిగా ఉండటానికి చేసిన ప్రయత్నం. ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడే వారిని విడిపించడానికి శరీరంతో ఉన్న ఒక మనుష్యుడు అవసరం అని చెప్పి మోషేను దేవుడు ఏర్పాటు చేసి, మిద్యానులో దేవుడు మోషేకు ప్రత్యక్షమైన, నువ్వు వెళ్ళాలి, విడిపించాలి, కానాను దేశంలోనికి నడిపించాలన్నాడు. నువ్వు వెళ్ళాలి, విడిపించాలి, కానాను దేశానికి నడిపించాలి అన్నాడు. అందుకు మోషే వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వచ్చాడు. ఫరో ఎదుట నిలబడ్డాడు. తన చేతిలో కర్రను దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల విమోచన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఫరో హృదయం కఠినం చేయబడింది. ఎందుకు కఠినం చేయబడిందంటే పదే పదే దేవుని యొక్క శక్తిని గుర్తిరగటానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఆ తర్వాత అనేక సంఘటనల తర్వాత ఫరో పూర్తిగా రూపాంతరం చెందటానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. పరిపూర్ణమైన లోబడటానికి సిద్ధపడినప్పుడు మొదట ఫరో మాట్లాడిన మాట యెహోవా ఎవడని మాట్లాడిన ఆయన, యెహోవా మమ్మల్ని దీవించాలని రూపాంతరం చెందేంత వరకు దేవుడు అనేక అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి జీవితంలో ఫర్ ది ట్రాన్స్ఫార్మేషన్. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికే. అది దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో ఏ సంఘటన జరిగే, అది మంచైనా చెడైనా, దేవుని వల్ల జరిగినప్పుడు ఇట్ ఈస్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు నన్ను ఏదో మార్చాలనుకుంటున్నాడు, దేవుడు నా జీవితంలో ఏదో మార్పును చూడాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను ఏదో ఒక క్రొత్త విధానంలో చూడాలనుకుంటున్నాడు అనేది మన అవగాహనలోనికి రావాలి. ఒక సంఘటన చేసిన తర్వాత వాక్యంలో రాయబడుతుంది, దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడని. ఈ కఠినపరచడం వెనకాల ఆయన రూపాంతరం, దిగి రావాలి. యెహోవా ఎవడన్నా ఆ నోటితోటే ఆయన మమ్మను దీవించినట్లుగా
మా కొరకు వేడుకొనడి అని చెప్పేంత వరకు కూడా అనేక సంఘటనలు దేవుడు ఫరో జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన, వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబడ్డారు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడిన తర్వాత ఆ సంఘటనలో పాల్పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ పాడిన పాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్వరమెత్తి పాడిన పాట ఇది కేవలం మిరియాము రాస్తేనో అహరోను రాస్తేనో పాడిన పాట కాదు. ఈ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా దేవుడు చేసిన ఒక గొప్ప సంఘటనను ప్రత్యక్షంగా చూడటం, అనుభవించటం, ఆ తర్వాత వారు దేవుని యొక్క శక్తిని ఆలోచన చేసి ఆరాధించటం మొదలుపెట్టారు. ఆ సంఘటన ఏంటంటే ఎర్ర సముద్రమును వారు పాయలుగా చేయబడినప్పుడు ఎర్ర సముద్రములో వారు ఆరిన నేలన నడిచి వచ్చినటువంటి సంఘటన ఇది. దేవుని సంఘటనలు ఎప్పుడు కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అంతకంటే ఇంకొకటిగా మాట్లాడంటే మనం అనుకోని రీతిలో దేవుని కార్యాలు జరుగుతాయి. మన తలంపులకు అందనంతగా దేవుని కార్యాలు జరుగుతాయి. మన ఊహలకు అందనంతగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడు అని ఒక పాస్టర్ గారిని అడిగితే ఆయన చెప్పే విధానం ఒకలాగా ఉండొచ్చేమో. దేవుడు కార్యాలు ఎట్లా చేస్తాడు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందో అది వేరుగా ఉండొచ్చేమో. నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు విధానం వేరై ఉండొచ్చు. నా పట్ల దేవుడు చేసిన కార్యాలు వేరై ఉండొచ్చు. నా పట్ల దేవుడు ఏర్పాటు చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒకలాగా ఉండొచ్చు. నీ పట్ల దేవుడు చేసినటువంటి కార్యాల రూపకల్పన ఒక రకంగా ఉండొచ్చు. అది ఎప్పుడు కూడా మనం ఊహించలేం. అది మనకు అర్థం కాదు. దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో, ఎట్లా అద్భుతం చేస్తాడో, ఎట్లా దేవుడు మహిమ చూపిస్తాడో, దేవుడు ఎట్లా మేలు చేస్తాడో, దేవుడు ఎట్లా పరిష్కరిస్తాడో, దేవుడు ఎట్లా నడిపిస్తాడో వీ కెనాట్ ఇమాజిన్. మనం ఎప్పుడు కూడా ఊహించలేము. మనం ఎప్పుడు ఊహించలేము దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు, దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు, దేవుడు ఎట్లా నడిపిస్తాడు. ఆయనకు జ్వరం తగిలింది. ఆయన జ్వరం తగిలితే ప్రార్థన చేసుకుని కొబ్బరి నూనె రాసుకోమంటే కొబ్బరి నూనె రాసుకున్నాడు. నీకు జ్వరం తగిలితే కొబ్బరి నూనె రాసుకొని ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాను అనుకుంటే పొరపాటు. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. నీ పట్ల కార్యం చేసేటప్పుడు ప్రతిసారి ఒకే విధంగా దేవుడు కార్యం చేయడు. ప్రతి వ్యక్తికి ఒకే రకమైన మోసను దేవుడు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారు. Every person on this earth is a special person in the sight of God. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వారు. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రత్యేకమైన కార్యాచరణ, ప్రత్యేకమైన అద్భుతాలు, ప్రత్యేకమైన మహిమ, ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన మేలు, ప్రత్యేకమైన అనుభవాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ వేరువేరు సంఘటనలు ఉంటాయి. దేవుని నమ్ముకోవటానికి వేరువేరు సాక్ష్యాలు ఉంటాయి. దేవుని నమ్ముకోవటానికి, దేవుని మందిరాన్ని అనడానికి వేరువేరు కారణాలు ఉంటాయి. ఎందుకంటే వీఆర్ సో స్పెషల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనం చాలా ప్రత్యేకమైన వారు. అందుచేత దేవుడు ఈ కార్యాలు చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళ హృదయాలలో ఒక భయం. దేవుడంటే రెండవది, దేవుడంటే భయమేమో కాదు, దేవుడు మనతో ఉంటే ఒక ధైర్యం అనేది కలిగింది. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఈ సంఘటన చూసిన తర్వాత ఫరో ఏం చేస్తాడు? మీరు ఈ సంఘటన కొంచెం వెనకపోతే ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఫరో తన రథాలు, ఆ దినాల్లో ప్రపంచమంతట్లో కూడా వేగవంతమైన రథాల మీద ఫరో తన సైన్యముతోటి వారిని వెన్నాడుతున్నప్పుడు, పట్టుకొని తిరిగి బానిసలుగా తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసే క్రమంలో వారిని వెంబడిస్తున్నప్పుడు భయపడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే వైపు తిరిగి మాకు ఐగుప్తులో సమాధులు లేవా అన్నారు. భయము, చేదు మాటలు, జీవితంలో
మా పని అయిపోయింది అనుకునే సందర్భాలు. అందరి జీవితాల్లో ఎలాగుంటుందో మనం చూడలేము కానీ చెప్పలేము, కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఈ అలవాటు బాగా ఉంది. ఏమిటంటే ప్రతిదానికి భయపడటం, ప్రతిదానికి దేవుడు ఏం చేయడన్న అవిశ్వాసంలోనికి రావటం, ప్రతిసారికి దేవుని మీద కోపం తెచ్చుకోవటం, ప్రతిసారి కూడా సనగటం. ఈ 4 అనుభవాలు బైబిల్లో దేవుని ప్రజలకు ఉంటుంది. ఇందులో మనకి ఏ అనుభవం ఉన్నా ఖచ్చితంగా వీ హ్యావ్ టు కంపేర్ అస్ అవర్ లైఫ్. మన జీవితాలు కూడా వాళ్ళతో అన్వయించుకోవాల్సిందే. భయం కలిగి భయపడుతున్నట్లయితే, సనుగుతున్నట్లయితే, అవిశ్వాసంతో మీరు కదిలించబడుతున్నట్లయితే, అసలు ఇక్కడ దాకా ఎందుకు తీసుకురావాలి అనే మాటలు, ఆ జీవితం బాగుంది ఈ జీవితం కంటే అనే మాట మన నోటి నుంచి వస్తున్నప్పుడు, నీవు కూడా నిర్గమాకాండంలో ఉన్న యూదుల ఇశ్రాయేలు ప్రజల్లాంటి, దేవుని ప్రజల్లాంటి వ్యక్తివి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారో వారందరూ కూడా సనుగుతూ ఉంటే మోషే కూడా ఏం చేయాలో అర్థం కాక మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, ప్రార్థన మానే అన్నాడు. మోషే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? వాక్యంలో కొన్ని మాటలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడే యెహోవా ఆయన మోకరించి ప్రార్థన చేస్తే, మోషే నీవు నాకేలా మొరపెట్టుచున్నావు? నీవు లేచి నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు అన్నాడు. నీవు చేసిన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, అద్భుతాలు చేయటానికి అది సరిపోద్ది. యువర్ ప్రేయర్ ఈజ్ enough to see the miracles in your life. నీవు చేసే ప్రార్థన చాలు, విశ్వాసంతో నీవు చేసే ఆ చిన్న ప్రార్థన చాలు ఒక అద్భుతాన్ని చేయటానికి. మళ్ళీ ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తున్నావు? ఏం చేయను ప్రభువా, వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, కోపం వస్తూ ఉంది, ఏమనలేకపోతున్నాను. నీ ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను, మధ్యలో తీసుకొచ్చి సముద్రంలో పడేనా, శత్రువుకి మరలా అప్పగించనా, ఏం చేయాలి? నేను నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మోషే దేవునితో మాట్లాడుతుండొచ్చేమో, కానీ వాక్యం మాట్లాడుతూ ఉంది. నీవు నాకు మొరపెట్టినలా నీ చేతిలో ఉన్న కర్రను చాపి ఎర్ర సముద్రం వైపు చూపమనగా, మోషే తన చేతితోటి కర్రను చాపగా సముద్రము 2 పాయలుగా చేయబడింది. నెవర్ బిఫోర్, ఎప్పుడు ఇటువంటి కార్యం జరగలేదు. ఇశ్రాయేలీల ప్రజల ఎదుట ఎప్పుడు ఇటువంటి కార్యము జరగలేదు. ఎప్పుడు దేవుని ప్రజలు ఇలాంటి సంఘటన చూడలేదు. అది దేవుడు చేసేది. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మునిపెన్నడూ జరగని అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు జరిగించుతారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వేదో దేవుని కార్యాలు చూడటం కాదు, నువ్వు దేవుని శక్తిని ఎరుగుట కొరకు, టు నో ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. కార్యాల గురించి చూసుకోవటం కాదు, దేవుడు నాకు కార్యాలు చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు, ఎట్లా దేవుడు విడిపించాడు అని చెప్పడం కోసం కాదు. అలాంటి కార్యాలు ఎన్నో చేస్తాడు. ఇంకా ఇది ప్రథమం, ఇట్ ఈస్ ఎ బిగినింగ్. ఇది ప్రథమం. ఈ సంఘటన ఎందుకు చేశాడు అంటే, నీవు దేవుని శక్తిని ఎరుగుట కొరకు, టు నో ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఎవర్ బిఫోర్, ఎప్పుడు కూడా జరగలేదు. సముద్రం ఉప్పొంగుతుండటం, కెరటాలు లేవటం, సముద్ర తీరానికి అలలు కొట్టుకొని రావటం, ప్రజలు పడల్లో ప్రయాణం చేయటం చూసాం. కానీ సముద్రము 2 పాయలుగా చేయబడటం మొదటిసారి బైబిల్ గ్రంథంలో, మొదటిసారి. ఒకవేళ నమ్మితే ప్రపంచ చరిత్రలో మొదటిసారి. సముద్రం 2 పాయలుగా చేయబడితే కనుల ముందు నీళ్ళంతా కూడా ఎండిపోయి ఆరిన నేలన నడిచి వెళ్ళటం అనేది ప్రపంచంలో నమ్మగలిగితే ఇది మొట్టమొదటి సంఘటన. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో మునుపెన్నడూ నీవు చూడనటువంటి అనేకమైన కార్యాలు
మన జీవితంలో చేస్తాడు. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మా క్లాస్మేట్ ఒక ఆయన సేసై చర్చ్, ఇప్పుడు ఆయన పాస్టర్, కడప జిల్లాలో పాస్టర్ కూడా కాదు, పెద్ద పోస్టులో ఉన్నాడు ఆయన. మేమిద్దరం రూమ్మేట్స్. నన్ను చూసి బక్కోడ ఇప్పుడు కొంచెం లావయ్యాను, అప్పుడు బక్కగా ఉన్నాడు. బక్కోడ ఏదో ఒక రోజుకు నువ్వు అమెరికా పోతావరా అనేవాడు నన్ను. నాకు అర్థం కాలే. ఇప్పటికీ నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. ఎవరైనా ఎప్పుడైనా నన్ను అడిగితే అమెరికాకి ఎందుకు వెళ్ళట్లేదు, చాలామంది పాస్టర్లు వెళ్తారు కానీ నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అంటే నేను చెప్పే సమాధానం ఏంటంటే నాకు ఇంగ్లీషే రాదయ్యా, నేను అట్లా అమెరికాకి వెళ్తాను. నేను అమెరికాలో కాలు పెట్టింది నా జీవితంలో మొదటిసారి, ఎవర్ బిఫోర్. మీరందరూ సామర్థ్యం కలిగి మంచి చదువులు చదువుకొని ఉన్నతంగా మీ జీవితంలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉండొచ్చేమో. బట్ ఐఎమ్ నాట్. నేను కాదు. ఒక పల్లెటూరులో పరిచయం చేసి ఒక పాస్టర్ని, నాలాంటి వాడు అమెరికాకు వస్తాడు అనేది మొదట నేను నమ్మను. నా జీవితంలో ఇది మొట్టమొదటి సంఘటన, అమెరికా దేశాన్ని చూడటం అనేది. అబ్బా, దేవుడు ఆశీర్వదించిన దేశం, దేవుని ప్రజలు, ఇలాంటి దేవుని బిడ్డలు ఉన్నటువంటి ప్రదేశంలో నేను కూడా ఉండటం ఎంత గొప్ప దేవేనా. వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఏదైతే ఉంటాయో అవి మనము మునిపెన్నడూ చూడని విధానంలో దేవుడు మనకు చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ సంఘటన ఒక గొప్ప ఆశ్చర్యాన్ని, దేవుని పట్ల భయభక్తులను నేర్పించింది. ఆ తర్వాత దేవుని శక్తి మీద నమ్మకాన్ని ఉంచడానికి ప్రయత్నం చేసింది. ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుతం చేసిందో, ఎన్ని కార్యాలు జరిగించాడు అని చెప్పి ఆ సంఘటన రుజువుపరిచింది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటికి వచ్చిన తర్వాత, వారు సముద్ర తీరం తర్వాత, ఆ సముద్రాన్ని దాటిన తర్వాత వారందరూ కూడా వారు గుడారాలు వేసుకున్నప్పుడు మిర్యాము పాటెత్తడం మొదలుపెట్టింది. ఆమెతో పాటుగా అహరోను, మోషే, అలాగనే వారితో పాటు ఉన్నటువంటి నాయక బృందము, తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వరమెత్తి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే వారు దేవుని కార్యాల సంఘటనలో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. ఆ సంఘటనకు సంబంధించిన భాగస్వాములు అన్నాడు. అది ఆరాధనకు కారణం, అది స్తుతికి కారణం, అది దేవుణ్ణి మహిమపరచడానికి కారణం, అది దేవుని శక్తిని బట్టి ఆయన్ని ఆరాధించడానికి కారణం. వాక్యంలో రెండో వచనం, మూడో వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది మన తెలుగు పాటల్లో ఒక పాట, యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట. చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు ఈ పాట చాలా బహుళ ప్రాచుర్యం కలిగిన పాట ఇది. ఈ పాట పాడేవారు ఇప్పుడు ఎవరు పాడట్లేదు అనుకోండి. ఈ కీర్తనే, యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట, ఈ కీర్తన ఆధారంగా రాయబడిన కీర్తన అది. ఈ కీర్తనలో దేవుని యొక్క బలాన్ని ప్రత్యక్షంగా చూచారు. దేవుని యొక్క శక్తి ద్వారా జరిగినటువంటి సముద్రం 2 పాయలుగా చేయటం కనులారా చూచారు. వారు కనులారా చూడటం, లేకపోతే దేవుని శక్తిని చూడటం కాదు. ప్రత్యేకత ఏంటంటే వారు దేవుడు చేసిన ఈ కార్యాన్ని చూచి ఆ సముద్రములో నుంచి వారి పాదములు అడుగులు వేస్తూ ఈ చివరి నుంచి ఆవల వైపు నడిచి రావటం ప్రత్యక్షంగా వారు అనుభవించారు. దే ఆర్ నాట్ స్పెక్టేటర్స్. వారు ప్రత్యక్షంగా చూసిన వారు కాదు, ప్రత్యక్షంగా అనుభవించిన వారు. క్రైస్తవ సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఇలాంటి స్థలానికి వచ్చి కొంతమంది తమ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పినప్పుడు, లేకపోతే వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను ప్రత్యక్షమైన జీవితంలో అనుభవించినప్పుడు, వారు చెప్పే సాక్ష్యాలు విన్నప్పుడు వాటిని చూచి వినేటువంటి అనుభవం కలిగిన వారు. రెండవ రకం, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారే స్వయంగా దేవుని కార్యాన్ని అనుభవించి, వారే స్వయంగా దేవుని యొక్క అద్భుతాన్ని వ్యక్తిగతంగా అనుభవించి,
ఆ అనుభవాన్ని తామే దేవుని స్తుతించటానికి కారణంగా ఎంచబడినవారు. అన్ఫార్చునేట్లీ చర్చ్లో సగానికి సగం మంది చెప్తే వినేవాళ్ళే, వ్యక్తిగతంగా అనుభవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్పట్లే. దేవుని మందిరములోని కాలు పెట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి దేవుని చేత అద్భుతాన్ని చూడాలి. నువ్వు పాట పాడితే, నువ్వు స్వరం ఎత్తి దేవుని ఆరాధిస్తే, నీ పర్సనల్ లైఫ్లో ఒక అద్భుతం నువ్వు చూసి ఉండాలి. దేవుని నీ జీవితంలో ఏదో ఒక పని చేసి ఉండాలి. దేవుని కార్యం ఏదో నీ హృదయాన్ని కదిలించి ఉండాలి. దేవుని కార్యం ఏదో నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని సృష్టించి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో, ఎడారి ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో వారు చూసిన అనుభవం, సముద్రం 2 పాయలుగా చేయబడి, పాయలుగా చేయబడిన ఆ సముద్రంలో నుంచి నడిచి వచ్చిన తర్వాత వారు ఉండలేకపోయారు, స్తుతించకుండా ఉండలేకపోయారు, ఆరాధించకుండా ఉండలేకపోయారు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని దేవునికి గానము చేయకుండా ఉండలేకపోయారు. దేవుని శక్తిని గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. దేవుని అద్భుతాన్ని గురించి వారు స్వరమెత్తి ఎలుగెత్తి అందరు ఎదుట ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేయకుండా ఉండలేకపోయారు. దే కెన్ నాట్ స్టాప్. ఎవరు ఆపలేకపోయారు వారిని. దట్ ఈస్ వాట్ వర్షిప్ ఈస్. దేవుణ్ణి ఆరాధించటం అంటే అది. క్రైస్తవ సంఘాల్లో చాలాసార్లు మనకు కనిపిస్తుంది. క్వైర్ లీడర్స్ లీడ్ చేసేవాడు అప్పుడప్పుడు అందరం కలిసి బిగ్గరగా పాట పాడుతున్నాం, మధ్య మధ్యలో చెప్పాలి. మీరు మన తెలుగు ప్రాంతాలకు వెళ్తే చాలాసార్లు ఆరాధన జరిగేటప్పుడు మధ్య మధ్యలో మైక్ దగ్గర పెట్టి గట్టి గట్టిగా అందరు వాడాలి, గట్టిగా చప్పలు కొట్టాలి చెప్పాలి. అప్పుడు వాళ్ళు చప్పలు కొడతారు. పాడాలంటే అప్పుడు స్వరం ఎత్తి కొంచెం బిగ్గరగా, కొంతమంది అది కూడా పాడితే పాడతారు, లేకుంటే మనకు సంబంధం లేదులే అన్నట్టుగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా మిరియాము స్వరమెత్తి పాట ఎత్తగానే వారందరి జీవిత అనుభవం కనుక, అనుభవాన్ని ప్రత్యక్షంగా చూచారు కనుక, అనుభవించారు కనుక, దేవుని కార్యాలు చూసిన తర్వాత, దేవుని శక్తిని చూసిన తర్వాత వారి పెదవులు మానక దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాయి. They started praising God. ఇది మనకు వాక్యంలో కనిపించేది. కాబట్టి ఆరాధన అనుభవంలో నుంచి వచ్చేది. ఆరాధన దేవునితో ఉన్న అనుబంధంలో నుంచి వచ్చేది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఆరాధన వస్తుంది. నేను అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. అన్యుడు యేసు ప్రభువాని గురించి, మీరు కూడా చర్చిలో ఆరాధన చేయాలి అంటే ఒక క్రైస్తవుడు అడిగిన ఆ కోరిక మేరకు ఒక పాట బైబిల్లో నుంచి కొన్ని మాటలు, ఆయనకు తెలిసినటువంటి అవగాహన ఉన్న దానిలో నుంచి ఆలోచన చేసి కొన్ని పదాలు క్రోడీకరించి ఒక పాట రాస్తాడు. అది పాడి ఉండొచ్చు, కానీ అది పాట కాదు. అది పాట అవుతుంది కానీ అది ఆరాధన కాదు. ఎందుకంటే he has no relationship with God. దేవునితో సంబంధము లేదు కనుక అది ఆరాధన కాదు. క్రైస్తవ ఆరాధన ప్రపంచంలో ఉన్న మత విశ్వాసాల్లో ఉన్న ఆరాధనల కంటే ఎందుకు భిన్నమైందంటే, ఇట్ ఈస్ ఎ రిలేషన్. వర్షిప్ ఈజ్ ఎ రిలేషన్ విత్ గాడ్. ఆరాధన అనేది దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం. నా దేవుడు నన్ను ప్రేమించి, నేను ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యపు శృంఖలాలను తెంపివేసి ఆకలితో ఉన్నప్పుడు ఆకలి నుంచి విడిపించడానికి, నేను ఐగుప్తులో ఉన్నప్పుడు నా జీవితంలో బానిసత్వంగా ఉన్నప్పుడు బానిసత్వాన్ని విడిపించడానికి, కన్నీరు గారుస్తున్నప్పుడు కన్నీటిని తుడిచివేయటానికి ఎన్నున్నాయి. ఎందుకు చేసేవా ఇది?
బానిసలు ప్రపంచంలో లేరా? బాధపడేవారు ప్రపంచంలో లేరా? కన్నీరు కార్చేవారు ప్రపంచంలో లేరా? వేదన పడేవారు ప్రపంచంలో లేరా? జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నారు ప్రపంచంలో లేరా? చాలామంది ఉన్నారు. నీ జీవితంలోనే ఎందుకు? వాయ్? మీ జీవితంలో ఎందుకు చేశాడు దేవుడు? ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో మనుషులందరూ సమస్యలు ఎదుర్కొంటారు. ప్రపంచంలో అనేక జాతులు ఆయా సందర్భాల్లో బానిసలుగా చేయబడతారు. కానీ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ వారి జీవితాల్లో ఉండదు. నీ జీవితంలోనే, మీ జాతిలోనే ఎందుకు జరిగింది ఇది? వై ఇట్ ఈస్? మీలోనే ఎందుకు జరిగింది ఇది? ఎందుకో నన్నెంతగా ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర అని మనం క్రైస్తవ సమాజం అంతా కూడా చక్కగా పాటలు పాడతాం. ఎందుకో 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 నా పట్ల, ఎందుకో నీ పట్ల కార్యం చేశాడు దేవుడు. ఎందుకో నిన్ను విడిపించాడు. ఎందుకో నీ జీవితంలో అద్భుతం చేశాడు. ఎందుకో? ఏంటి ప్రభువా, ఏంటి ప్రభా, నన్ను ఎందుకు ఇట్లా చేశావు? నాకెందుకు ఇట్లా అద్భుతం చేశావు? ఫరోనేమో నీళ్ళలో పడేశావు. ఐగుప్తులందరూ కూడా సముద్రంలో కలిసిపోయేటట్టుగా చేశావు. మమ్మల్ని మాత్రం సముద్రంలో నుంచి 6 నెలల్లో సురక్షితంగా తీసుకొచ్చావు. ఎందుకు ప్రభువా? వాయ్? నాకెందుకు చేశావు? మాకెందుకు ఇట్లా చేశావు? ఈ ప్రశ్న చాలాసార్లు మనకు రాదు. వస్తే మన ఆలోచనలు మారిపోతాయి. నాకెందుకు చేశాడు దేవుడు? నా ప్రక్కన ఉన్నవారు ఆకలితో అలమటిస్తూ ఉంటే దేవుడు నాకెందుకు సమృద్ధినిచ్చాడు? నా ప్రక్కన నాకంటే బాగా చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకపోతే దేవుడు నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు? నేను వదిలి వచ్చిన భారతదేశంలో నాలాంటి నిరుద్యోగులందరూ ఉద్యోగం కోసం 1000 రూపాయలు 10,000 రూపాయలు ఉద్యోగం కొరకు ప్రయాసపడుతూ ఉంటే నన్నెందుకో దేవుడు ఇక్కడ తీసుకొచ్చి లక్షల రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకో? వాయ్? నా పట్ల ఎందుకు చేశాడు ఈ కార్యం? నా కొరకు ఎందుకు చేశాడు ఈ కార్యం? ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నప్పుడు ఇదిగో ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలు జాతి ఉన్నది, యూదులు ఉన్నారు, అందరు ఉన్నారు. వారి పట్ల ప్రత్యేకంగా ఎందుకు చేశాడు? ఎందుకంటే ఇశ్రాయేలు నేను పేరు పెట్టి ఉన్నాను. ఆయన పేరు పెట్టి పిలిచి వాగ్దానం, అబ్రహామా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రేమించి నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పేరు పెట్టబడినవాడు. ప్రపంచంలో అందరూ ఒక ఎత్తు, అబ్రహాము ఒక ఎత్తు. ప్రపంచంలో జనమంతా ఒక ఎత్తు, యూదులు ఇశ్రాయేలీలు ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక ఎత్తు, దేవుని నమ్ముకున్న వారందరూ ఒక ఎత్తు. ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న మనుషులందరూ ఉండొచ్చు, దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడి ప్రభు రక్తముతో కడగబడి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తున్న నీవు ప్రపంచంలో ఒక ఎత్తు దేవుని దృష్టిలో. చాలామంది ఉంటారు, కానీ దేవుడు నీ పట్లనే కార్యం చేస్తాడు. ఇశ్రాయేలును దేవుడు అట్లా ప్రేమించి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథానికి వెళ్తే ఏమన్నాడో తెలుసా? ఇదిగో మీరు కొనబడినవారు, నీకు బదులుగా జనములను నేను వారి ప్రాణములను తీస్తానన్నాడు. నీకు బదులుగా నీ ప్రాణము నాకు దృష్టిలో ఘనమైంది అన్నాడు. నీవు నా దృష్టిలో ఘనమైన వాడు అన్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేశానని చెప్పాడు. కనుక చాలాసార్లు దేవుని సంఘములో మనం ఉన్నప్పుడు మనందరం కూడా దేవునికి మనము చాలా ప్రత్యేకమైన వారము. దేవుడు మనం ప్రత్యేకంగా ప్రేమించాడు. ఈ ప్రేమించడం అనేది దేవునికి మనకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆయన నన్ను ప్రేమించాడు. అందుకే లోకంలో చాలామంది ఉన్నారు, అందరినీ ఆయన రక్షించలేదు. బాగా ఆలోచన చేయాలి.
భారతదేశంలో, ప్రపంచంలో చాలామందికి ఇప్పటికీ దాదాపుగా 180% ప్రపంచ జనాభాలో అందరికీ స్వార్థ ప్రకటించబడి ఉండొచ్చేమో, కానీ అందరూ ప్రభు నమ్ముకోలేదు. అందరూ యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి బాప్తిసం తీసుకొని ఆయన మందిరానికి రావటం లేదు. ఈవెన్ క్రిస్టియన్ దేశాలుగా పిలువబడిన వారిలో కూడా వాక్యం విని కూడా బాల్యం నుంచి క్రైస్తవ కుటుంబ నేపథ్యం ఉండి కూడా రక్షించబడకుండా లోకంలో పాపంలో జీవిస్తూ, వ్యసనాలకు బానిస జీవిస్తూ, దేవునికి దూరస్తులుగా జీవిస్తున్న వారు అందరూ ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకనో ప్రత్యేకించుకున్నాడు. నేను ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఆంధ్ర క్రైస్తవ సమాజానికి ఆ దినాల్లో సభలు జరిగే ఆంధ్ర మహాసభలు. బహుశా మీలో చాలామందికి ఈ మాట అతి తక్కువ వినిండొచ్చు. ఆంధ్ర మహాసభలని కృష్ణాలో, విజయవాడ కృష్ణా నది తీరంలో సంవత్సరంలో ఒకసారి పెద్ద సభలు జరుగుతాయి. ఒక 6 రోజులు 7 రోజులు. అవి నా చిన్ననాడు, అంటే ఒక 60 సంవత్సరాల సంగతి నేను చెప్పేది. ఆ సభల్లో వాక్యం చెప్పడానికి అక్కడ అందరూ క్రైస్తవ సమాజం అంతా కూడా వచ్చి ఆ కృష్ణ నదీ తీరంలో మీటింగ్స్లో పాల్గొనేవారు. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మాసిలామణి గారని ఒక దైవ సేవకుడు ఉన్నారు. పేరు విన్నారో లేదో నాకు తెలియదు. ఆయన కుమారుడు జోసెఫ్ కిషోర్ గారి పేరు వినవచ్చు మీలో కొంతమంది. మాసిలామణి గారని చాలా అద్భుతమైన వేదాంతవేత్త, చక్కని ప్రసంగం చేస్తాడు, మంచి వాక్యోపదేశకుడు, మంచి రచయిత, సాహిత్యవేత్త. ఆయన రాసిన పాట, మీలో చాలామంది ఆ పాట పాడతారు. బాసిల్లెను సిలువలో పాపక్షమ. ఆర్గనైజ్డ్ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారికి అందరికీ ఈ పాట సుపరిచితం. బాసిల్లెను సిలువలో పాపక్షమ అనే పాట రాస్తూ ఆ పాటలో ఒక చరణం ఏమిటంటే, ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామి నాకు అందులకే భయం ఉంది అని రాశాడు. ఎందులకు నాపై ప్రేమ అందదయ్యా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని బాసిల్లెను సిలువలో పాపక్షమా. అర్థం కాలే, ఎందుకో నా ప్రేమ అర్థం కాలే, ఎందుకో నా జీవితంలో అద్భుతం అర్థం కాలే, ఎందుకో నన్ను ఆదరించావు అర్థం కాలే, ఎందుకో నా జీవితాన్ని నువ్వు ప్రత్యేకంగా ఎంచుకున్నావు అర్థం కాలే. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ సంఘటన 15 అధ్యాయంలో 16 అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికి 2 నెలల ప్రయాణం అయింది, 2 నెలలు దాటింది. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను తీసుకొచ్చాడు. మన్నా అంటే ఏంటి? మన్నా అంటే ఏంటి? మన్నా అంటే ఏంటి? వాక్యం ఏం చెప్తుందని మన్నా అంటే ఏమిటి అంటే, మన్నా అంటే ఏమిటి? వాట్ ఈస్ దిస్? మన్నా అంటేనే వాట్ ఈస్ దిస్? ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆకలి తలమడి. మాకు అక్కడ సమాధులు లేవా? ఐగుప్తులు చనిపోకపోయామా? మంచిగా కుండలు వంటలు చేసుకొని భోజనం చేసేవారిని మమ్మల్ని అరణ్యానికి తీసుకొచ్చి ఇలాగ ఆకలి తలమటింప చేస్తావా అని మోషే మీద సనుగుతున్నప్పుడు దేవుడు ఆకాశాన్ని నుంచి ఆయన మన్నాను కుమ్మరింపచేశాడు. ఆ మన్నా వారి కళ్ళ ముందు కనిపించినప్పుడు వారు ఆ మన్నాను భుజించడానికి తమ చేతులతో తీసుకున్నప్పుడు ఇదేంటో అర్థం కాక ఇదేమిటని అడిగారు. దాన్నే మన్నా అనేది బైబిల్. మన్నా అంటే వాట్ ఈస్ దిస్? ఏమిటిది? ఏమిటిదంటే దేవుడు తినటానికి పెట్టాడు ఆయన మీకు అని చెప్పాడు. వాట్ ఈస్ దిస్? చాలాసార్లు మన ప్రశ్న అది. వాట్ ఈస్ దిస్? ఏంటి ప్రభు ఇది? ఏంటిది? అర్థం కాలే. ఇదేంటి? అర్థం కాలే. ఆయన పెట్టిన ఆహారం ఏంటో అర్థం కాలే. విచిత్రమైన ఆహారం అది. వారి చేతులతో పట్టుకొని భుజించడానికి నోరు తెరిచి భుజించినప్పుడు అది ఏంటో, దాని రుచి ఏది తెలియదు దానికి.
తినేశారు, పోషించబడ్డారు, బ్రతుకుతూ వచ్చారు. రొట్టెలతో మనుషులు బ్రతుకుతారనుకున్నారు, కానీ ఆకాశం నుంచి కుమ్మరించబడినటువంటి మన్నాతో మనుషులు బ్రతికిన ఏకైక సంఘటన, భూమి మీద పండనటువంటి పంటను భుజించకుండా 40 సంవత్సరాలు ఏకబిగిన బ్రతికిన ఏకైక సమాజం పరలోకం నుంచి దేవుడు పంపించి భూమి నుంచి పుట్టకనటువంటి విత్తనాలు తిని భుజించి బలం పొందినటువంటి వ్యక్తి జనం ఏదైనా భూమి మీద ఉన్నదంటే అది ఇశ్రాయేలు జనాంగం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తినటానికి అది భూమి మీద నుంచి పుట్టితేనే తినాలి. తిని బ్రతికారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అట్లా కాదు. భూమి మీద విత్తన మొక్కలు లేకపోతే విత్తనాలు భూమి మీద నుంచి పండినటువంటి పంటను భుజించి ఇశ్రాయేలు బ్రతకలేదు. దేవుడు స్వయంగా ఆకాశము నుంచి కృమ్మరించినటువంటి ఆహారం. వాట్ ఈస్ దిస్? ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు ఇటువంటి రుచి నాకేది తగలేదే అని చెప్పగలిగిన ఆ ఆహార పదార్థాన్ని వారు భుజించారు. మీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న సమస్తమైన మేధ సంపద కలిగిన అనేక మంది కంటే అనేక రెట్లు జ్ఞానం కలిగిన వారు యూదులు మాత్రమే. నాకు అనిపిస్తుంది కారణం ఏంటంటే ఈ మన్నాన్ని తిన్నారు వాళ్ళ తాతలు. అంత గొప్ప పనులు చేసింది అనేది వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు అనుకుందాం. ఆయన చేసేది మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన ప్రేమ మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన అద్భుతాలు మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన చేసిన సంఘటనలు మనకు అర్థం కాకపోవచ్చు, మన ఊహలకు మన తలంపులకు అందకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం అర్థం కావాలి, అదేంటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హి హ్యాస్ చోజన్ యూ. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆయన అంటే ఎందుకో నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆయనకి నీ పట్ల ఒక ప్రత్యేకమైన తలంపు ఉంది. అందుకే ప్రత్యేకించుకున్నాడు, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, రక్తం కార్చాడు, ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో నీవు అడగగానే ఏదో ఒక అద్భుతాన్ని చేస్తా ఉన్నాడు. ఈ అద్భుతాలన్నీ జరగటానికి, నీవు రక్షించబడటానికి, నీ జీవితం పవిత్రపరచబడటానికి, నీవు దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఏదైనా ఒక కారణం ఏదైనా ఉన్నదంటే దేవుని ప్రేమ అనే ఒక అనుబంధం. ప్రేమ అనే ఒక అనుబంధం. ఇట్ ఈస్ ఎ రిలేషన్. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నేనెంతగా ప్రేమించే దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన ఆరాధించకుండా ఉండలేవు. ఇంతగా నీ పట్ల అద్భుతాలు చేస్తున్న దేవుణ్ణి నీ జీవితంలో ఒకవేళ కలిగి ఉంటే ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు మన ఎముకల్లో ఒకటి కూడా రూపొందించబడినప్పుడు ఆయన కన్నులు మనల్ని చూచి మనల్ని ప్రత్యేకించి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి నీవు నా కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అని చెప్పడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన చేత ఏర్పాటు చేయబడి నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి సంఘటన బట్టి ఆయన సన్నిధిలో ప్రభువుని ఆరాధించాలి. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువుని ఆరాధిస్తూ దేవునికి స్తుతి చెల్లించుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నావు. ఆధిక్యత, గొప్పతనం, ఘనతలు ఏవి చూడకుండా కేవలం నీ ఉచితమైన ప్రేమతో మమ్మల్ని కనికరించి కృప చూపించావు. నిండు మనసుతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన నాయకులకు, పాస్టర్ గారికి, మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కోసం, మా చర్చ్ కోసం, పరిచర్య కొరకు, మా ప్రయాణం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. Thank you so much, Pastor Garu, Pastor Paul. So good to have you again. Thanks for joining with us this worship service, and wonderful thought, the worship message that has come. What is this? What is this? Christian life. There is a small booklet that comes. It's called Daily Manna, Daily Bread. Manna means, what is this?
ये क्या है? The 80, what is this? Christian life, as we are fed, saved and fed by the heavenly manna, Jesus Christ, it comprises of this series of questions called, what is this? You know, as Pastor has said, not only when we come to worship, but every step of our way, we ask this question. If it is an unexpected miracle, the question comes, what is this? And if it's a pain, again, what is this, Lord? I've been asking this question throughout this week. Because of the sciatic nerve pain, I can't sit long, stand long, and even can't lie down. And I was asking, what is this, Lord? Why are you allowing this? But the grace of God is so sufficient. At times when I need the strength, He strengthens me. On Sundays and Saturdays, somehow I get up and take bath and come and do the things that I need to do, the Bible studies and all those things. And then the pain strikes in. But the grace is sufficient. And I say, what is this, Lord? What are you doing? And if God blesses, we ask, what is this? Friends, Christian life is a relationship. It's full of experiences. Some are surprises, some are expected, some are unexpected. We experience God. If you are coming to church with that expectation of experiencing God, that is true worship, sincere worship. But there are those, basically in my church background, CSI background, there are those who come not to experience God, but to exhibit themselves. They will come to show their saris and jewelries and suits and their position, all those things. They will have a specific seat. If somebody else sits in that seat accidentally, they'll come and stare at that person. Why are you sitting in my seat? Some come to exhibit themselves. Friends, we have come to experience God, to thank Him, to praise Him. Thank you, Pastor, for the wonderful message that has come, a reminder that has come this morning. Let's continue to worship God. Maybe another 5 minutes, 10 minutes, we will just go through some thoughts before we partake in the Holy Communion. There is communion, isn't it? Today? No? No, okay. Let's look to the Lord in prayer. Our Heavenly Gracious Father, we once again, from the depth of our hearts, we thank you and praise you, Lord, for speaking to us very clearly this morning. And as we continue to sit in your presence and meditate on your word, continue to speak to us, Father. In Jesus' name we pray. Amen. Friends, we have been meditating on 2 Timothy, the second letter of Paul to Timothy. And Paul was writing to his spiritual son, as I told you before, and he was the appointed pastor, and he was admonishing him of his responsibility and calling
and God's presence and provision and protection that is available as he discharges his responsibility. Please turn with me to chapter 4 of the second letter to Timothy. This chapter is about the coming. As I said, every day is an experience with God. Every experience is an experience with God. Just to taste and see that the Lord is so good. And Paul says in this chapter that as we experience God on a daily basis, we also expect the Lord's coming. Everything that we do, everything that we are, is with the expectation of the coming of the Lord. It is the imminency or the imminent coming of the Lord. Anytime. Nobody knows. But He is coming. In that light of His coming, we experience God. Either it is better things, bitter things, joyful things, unwanted things, but still we experience God in that. Because the familiar verse says in Romans 8:28, for God works in all things for the good, for people like us who love Him. So in the first verse, can someone read verse 1, please? Yes. So here basically Paul was admonishing Timothy that as a pastor teacher, keep working, keep teaching the word in season and out of season, but in the light of the coming of the Lord. Christ is coming. For us, whatever job that we do, whatever responsibility that we have, we do everything sincerely, faithfully, because He's coming. In the light of His coming, we are expected to do even the worship. Every experience that we have with God, in the light of His coming, we need to do it faithfully and sincerely. That's what our life is. It is not only a life filled with experiences with God, but it is also a life that expects the Lord's coming at any moment. Secondly, it is Christ is coming. Can someone read 2 Corinthians chapter 5, verse 9 and 11, 9 to 11? 2 Corinthians chapter 5, verses 9 to 11. And the other person can read 1 John chapter 2, verses 28 to 32. Yes. Here, Jesus is referring to the Bema seat, the judgment seat of Christ. That's where we are headed to. When the Lord is going to come, He's going to take us with Him when the Lord's appearing happens, and we are going to stand before the judgment seat of Christ.
We have no condemnation as per Romans 8, chapter 1. We won't be standing before the white throne judgment to be condemned, but rather to be evaluated and judged before the Bema seat. And that's what this verse refers to. The Lord is coming, and we have to do everything faithfully and sincerely. Whatever that we do, whatever responsibility that we have, so that we can stand before the judgment seat of Christ to receive the reward. The next verse, 1 John chapter 2, verses 28 to 32. Yes. When we stand before the judgment seat of Christ, John is saying we need to stand before Jesus Christ boldly, with faces lifted up, because we have been faithful. Faithful in the job and the responsibility. Whether it is changing diapers, whether it is cooking, whether it is gardening, whether it is being a father, whether it is being a mom, whether it is being a computer engineer or an educator, or whatever responsibility that you have as a student, we need to be faithful. Faithful is the only criteria that God counts. Friends, Christ is coming. But at the same time, there is also another thing coming. 2 Timothy chapter 4, verses 2 to 5. Can someone read that verse, please? Yes. Yeah. That's it, Andy? Yes. Here he is saying, as Christ is coming, as we are expecting Christ, there is also another thing coming. The apostasy is coming. False teaching is coming. People would like the preacher to preach something that is tickling to their ears, something that will satisfy that just the worldly desires. They don't want to hear about the eternal things. They don't want to hear about the forgiveness of sins. They don't want to hear about anything that is spiritual, but rather mostly driven by emotional things and be satisfied with the temporal things. That apostasy is coming. It is in the light of the coming of the apostasy, you and I ought to be faithful till the coming of the Lord. And thirdly, verses, if you read verses 6 to 8, we read, not only apostasy is coming in the light of the coming of Jesus Christ, there is also the help that is coming, or the defense that is coming. Can someone read verses 6 to 6? Yes. Friends, as Christ is coming, as the apostasy is also coming, there is also the crown that is coming. Crown is coming. The crown of righteousness for the faithfulness that you showed. That's what we read.
Same thing in Philippians chapter 2, verse 17 also. And it's a race that we run faithfully in our tracks. As we read in Hebrews chapter 12, verse 1. Everybody has a track, and we are called upon to run in our own track with the batons that we have, starting with the author of the race of our faith, Jesus Christ, to the finish. The one who is going to finish our faith is none other than the same one who began the good work of faith in our lives. We are called upon to run the race, with perseverance, without giving up. And finally, the rest of the chapter talks about, in the light of all these comings, the Lord's coming, and the judgment coming, the reward is coming, the apostasy is coming, and the crown is coming. But at the same time, you are not alone. The help is also coming. In 9 to the rest of the chapters, Paul is talking about the help is available through the fellow believers, the help available through the Spirit of God. Friends, we are not alone. In every experience of God of ours, as we expect God, let's continue to run the race faithfully, sincerely. God is with us. God is with you. I don't know what you're going through. You don't know what I'm going through. I am just like you, a saved sinner, an ordinary man like you and I, going through the up and downs of life. But still, let's be strengthened in the fact the one who is coming is already with us. The Spirit of God is there to help us in our way. Let's be faithful in our life as we experience God in every step of our way. God be with us and God bless us. Anybody who is celebrating their birthdays and wedding anniversary? If not, may we all stand for the closing prayer. Our heavenly gracious Father, we once again from the depth of our hearts, we thank you and praise you, Lord, for this day of worship and fellowship, and thank you for the experiences that we have. Our singing and praising and worshiping was an experience. Our prayer is an experience. Our hearing your word is an experience. Thank you, dear Lord, that every step of our way in our lives is an experience. Either for better or worse, Lord, you have been there for us. That is a wonderful experience. Your grace is sufficient for us. That is a wonderful experience. Lord, as we experience you and taste and see that you are so good in each of our lives, Lord, enable us, Father, that we will faithfully, sincerely serve you as we await your coming, eagerly and expectantly and prayerfully. Lord, enable us to stand before you, your throne, the judgment seat of Christ, boldly, Father God, to receive that crown of righteousness. And thank you, dear Lord, the help of the Holy Spirit that has been given to us, and the fellowship of believers that are with us as we run the race that is marked for us, run the race of faith. Give us your strength, Father. Lord, we commit our lives into the hands as we continue to run, Father God. There are many hurdles. There are many deviations and distractions.
either physically or mentally, emotionally, or even financially and relationally. Lord, we go through a lot of hurdles, Father. For some, it is the status in this country, the job situation. Some are in between jobs. Lord, it's hard, Father God, with living in uncertainty in this country, living without a job in this country. Lord, we can't share every need of ours, desire of ours, but where else can we go? To you we come and pour out our hearts, Father God. Lord, we do know that the help is there for us. You are always with us. You are our Emmanuel. And at the right time, you open the doors, Father. Father God, we pray in your grace and mercy that you will throw open the doors, Father. That you will establish ourselves, our dear brothers and sisters, so that they will faithfully, sincerely serve you and bring glory unto you alone. Pray for the children, Father God. Thank you for the gift of children. Lord, enable them. We pray for the hedge of protection around the evil one. Father God, keep them away from the evil influences, bad friends, and bad habits. And pray, O Lord, that your favor may be upon them too. And bless our families, Father. Lord, thank you for Pastor Paul, Satya Paul. Father God, we pray that you'll continue to bless him, continue to bless his ministry, provide for his ministry, give him good health and strength, Father. Thank you for the word that has come afresh this morning. Thank you for the relationship that we have with you through Christ. Lord, every experience is good in your sight. You work everything for the good of us. We bless you and give you the honor and the glory that you deserve. In Jesus' name we pray. Amen. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen. God bless you and God be with you. Thank you once again for joining with us in this morning.